31వ వార్డు ఈ మహిళలు వచ్చినందుకు వారికి అందరికీ నేను ప్రత్యేకంగా నా ధన్యవాదాలు చెప్తున్నాను. మా అక్కలు, మా అమ్మలు, మా చెల్లెళ్ళు ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు మేము ఇవాళ ఎంత గర్వపడుతున్నామంటే 35 వార్డులలో ఇంతమంది మహిళలు కదిలిర్రు అనంటే మేము ఈ 31వ వార్డులకు గర్వపడుతున్నాము. తల్లులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా యొక్క సుమయ్య ప్రభుత్వం గారి తరఫు నుంచి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అమ్మలారా, మేము చెప్పేది ఒకటే, ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. షఫీక్ అహ్మద్ అనే ఈ నాయకుడు, ఈ వ్యక్తి ఈరోజు మనకు టికెట్ కన్ఫామ్ కావడం వల్ల గతంలో కూడా రైతు బజారు ఒక మంచి చక్కగా కట్టినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యక్తి మనకు దారి లేనప్పుడు ఈ సాధన స్కూల్ నుంచి ఇటు మనకు క్లబ్, ఇటు కోర్టు మధ్యలోకి వెళ్ళి ఆ సీసీ రోడ్ కూడా వేసిన వ్యక్తే. మంచి ఒక అనుభవం ఉన్న వ్యక్తి. ఆ అనుభవం ఉన్న వ్యక్తి మనకు దొరకడం చాలా అదృష్టం. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్కు మీరు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నారు, మనకు ప్రభుత్వం ఉన్నది. ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తి. మేమందరము మీ ముందు ఒక్క హామీ ఇస్తున్నాము. ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయని మీరు వచ్చిరని ఏదో మేము మాయ మాటలు, కల్లిపులి మాటలు చెప్తున్నాము. అర్ధరాత్రికి మీరు తలుపు కట్టండి. ఇల్లున్న ప్రతి ఒక్క నాయకుడు, ఇక్కడ వెంకటేష్ నాయకుడు ఉన్నాడు, మన ఈ నాయకుడు ఉన్నాడు, అక్కాలమ్మ ఉన్నది, ఇదే ఉన్నాడు, బజార్ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరిని మీరు వచ్చి టచ్ చేసినా కానీ మేము శిర్సా వహించి మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నాకు చాలా సంతోషం. మీ అందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ నా నమస్కారం. ఇలాగే భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ఈ గెలుపుని మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారికి బహుమానంగా ఇద్దామని మీ ద్వారా కోరుకుంటున్నాను. గుర్తుంచుకో.